వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అరుణాచల మాహాత్మ్యం 24వ రోజు పారాయణం. అరుణాచల క్షేత్రమందు అన్నదాన మహిమ. ఒకానొక సమయంలో బ్రహ్మమానస పుత్రుడైన సనక మహర్షి సత్యలోకమునకు వెళ్ళి పితృదేవుడైన బ్రహ్మతో ఇలా అన్నాడు: ఓ సృష్టికర్త, పరమదయాకర, అరుణాచల క్షేత్రంలో చేయబడే అన్నదానమునకు గల ఫలితమును దయతో నాకు తెలియచేయండి అని విన్నవించగా, బ్రహ్మ: కుమారా, త్రిలోకములలో అన్నదానమునకు మించిన దానము లేదు. అన్నదో ప్రాణదో నిత్యమన్నే ప్రాణ ప్రతిష్ఠిత అనే వేదవాక్కు. అందువలన ఆత్మలాభమును పొందగోరేవారు నిత్యము అన్నదానము చేయాలి. అరుణాచల క్షేత్రంలో అన్నదానము చేయు మానవులకు సర్వ కోరికలు తీరి సార్వభౌమ పదవిని పొందుతారు. అటువంటి అన్నదాన మహిమను వర్ణించుటకు నేను, విష్ణువు కూడా అశక్తులము. పూర్వము ద్రావిడ దేశంలో సింహధ్వజుడు అనే సూర్యవంశరాజు పరిపాలిస్తున్నాడు. అతడు నిత్యము బంగారము, వెండి, ముత్యములు, పగడములు, వజ్రవైఢూర్యములు, పుష్యరాగం, నీలమణి, రత్నములతో నాగరూపములను చేయించి బ్రాహ్మణులకు దానం చేస్తున్నాడు. అతడు అన్నదానము తప్ప మిగిలిన అన్ని దానములను చేస్తున్నాడు. కాలక్రమములో అతడు మరణించి ఇంద్రలోకమునకు వెళ్ళాడు. ఇంద్రలోకములో నివసిస్తున్నా అతనికి అమృతమును త్రాగేందుకు అర్హత లేకపోవడంతో దేవతల కంటే కొంత తక్కువ స్థితిలో ఉన్నాడు. ఒకనాడు దేవర్షి నారదుడు ఇంద్రలోకమునకు వెళ్ళినప్పుడు అక్కడ సింహధ్వజుని దీనావస్థను చూసి, ఓ రాజా, నీవు భూమియందు సకల దానములను చేశావు, కానీ సర్వశ్రేష్టమైన అన్నదానమును చేయలేదు. శివుని ప్రీతికై అన్నదానము తప్పక చేయాలి కదా. కర్మభూమి యందు ఏ దానము చేస్తారో దాని ఫలితమే స్వర్గలోకంలో అనుభవమునకు వచ్చును. అమృతమును కోరువారు తప్పక అన్నదానము చేయాలి అన్నాడు. నారద మహర్షి మాటలను విని దీనుడై సింహధ్వజుడు ఇలా అన్నాడు: ఓ మహర్షి, అజ్ఞానము వలన నేను అన్నదానము చేయలేదు. ఇప్పుడు నాకేది దారి అని అన్నాడు. నారదుడు రాజుతో, చింతింపవద్దు. తాను భూలోకమునకు వెళ్ళి సింహధ్వజుని పుత్రుడైన చిత్రకేతువుతో అన్నదానము చేయిస్తానని, దాని ఫలితముగా అతనికి అమృతపాన అర్హత కలుగునని చెప్పాడు. నారదుడు భూలోకములో చిత్రకేతువు వద్దకు వెళ్ళాడు. చిత్రకేతువు నారదుని అర్ఘ్యపాద్యాదులతో బహువిధములుగా సత్కరించిన తరువాత నారదుడు అతనితో, ఓ రాజా, నీ తండ్రి స్వర్గంలో ఉండి కూడా అమృతమును త్రాగేందుకు అర్హత కోల్పోయాడు. ఆ భూలోకంలో అన్నదానము చేయని వానికి అమృతము లభించదు. కనుక నీవు నీ తండ్రి కొరకు అన్నదానము చేసి అతనికి సద్గతి కల్పించమని చెప్పాడు. నారదుని మాటలతో చిత్రకేతువు అన్నదానము చేయటానికి సంకల్పించి, ఓ దేవర్షి, నేను నా తండ్రి సద్గతికై అన్నదానమును తప్పక చేస్తాను. కానీ ఏ క్షేత్రంలో ఒకే ఒక దినములో చేసిన అన్నదానము 1,000,000 రెట్లు ఎక్కువ ఫలమునిచ్చునో ఆ క్షేత్రమును గురించి తెలుపండి అని అడిగాడు. నారదుడు దివ్య దృష్టితో పరిశీలించి, ఓ చిత్రకేతు, ఇతర ప్రదేశములలో లక్షలాది బ్రాహ్మణులకు అన్నదానము చేసిన ఫలము కాశీలో ఒక్కరికి అన్నము పెడితే అదే ఫలితము కలుగును. కాశీలో పంచభక్ష్య పరమాన్నములతో నెయ్యితో భక్తిపూర్వకంగా 1,000,000 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన ఫలితం అరుణాచలములో ఒక్క బ్రాహ్మణుడికి అన్నము పెట్టినందువలన కలుగును. ద్వాదశి నాడు చేసిన అన్నదానము 1 సంవత్సరం అంతా అన్నదానము చేసిన దానితో సమానము అని తెలిపాడు. చిత్రకేతువు అరుణగిరికి వెళ్ళి మనసులో నారద మహర్షిని నమస్కరించి ప్రతిదినము ప్రత్యేకించి ద్వాదశి నాడు అన్నదానము చేస్తున్నాడు. పుత్రుడు ఇలా అన్నదానము చేస్తుండగా ఇంద్రుడు బంగారు పాత్రతో అమృతమును తీసుకుని వచ్చి సింహధ్వజునికి త్రాగుటకు ఇచ్చాడు. సింహధ్వజుడు ఇంద్ర సన్నిధిలో బహుకాలము తృప్తిగా ఆనందంగా నివసించి క్రమంగా బ్రహ్మలోకం, ఆ తర్వాత విష్ణులోకం, చివరకు శివలోకమునకు వెళ్ళి అనేక ప్రళయకాలముల వరకు అక్కడే నివసించాడు. అందుచేత
మానవులు అరుణగిరి నగరములో సర్వాభీష్ట సిద్ధి కొరకు పుత్ర మిత్ర కళత్ర సంపదల కొరకు అన్నదానము చేయవలెను. ఇది అరుణగిరి ఎందుగల అన్నదాన మహిమ అని బ్రహ్మదేవుడు సనక మహర్షికి ప్రీతిపూర్వకముగా తెలిపిన అరుణాచల మహాత్మ్యము. బ్రహ్మ నుండి అరుణగిరి మహాత్మ్యమును విన్న సనక మహర్షి ఎంత విన్నా తృప్తి తీరక మరలా మరలా దానినే వినగోరాడు. అరుణాచలేశ్వర దేవాలయ నిర్మాణము. అరుణాచలములో అరుణాచలేశ్వర దేవాలయములు 3. అవి కొండకు పడమల దిక్కున ఉన్న ఆది అన్నామలై దేవాలయము, కొండకు తూర్పున ఉన్న అరుణాచలేశ్వర దేవాలయము, అయ్యంకొలను ప్రక్కన ఉన్న అరుణగిరినాథ దేవాలయము. అరుణగిరికి తూర్పున గల అరుణాచలేశ్వర దేవాలయము దక్షిణ భారతదేశములో గల పెద్ద దేవాలయములలో ఒకటి. ఈ దేవాలయము వెలుపలి ప్రాకారము, ఉత్తర దక్షిణముల గోడలు 1479 అడుగులు, తూర్పు పడమర గోడలు 700 అడుగులు, ప్రాకారము గోడలు 29 అడుగుల ఎత్తు ఉండి చాలా బలిష్టముగా కట్టబడి ఉన్నవి. ప్రాకారమునకు 4 వైపులా 4 ద్వారములు, వాటిపైన ఎత్తైన గోపురములు ఉన్నాయి. ఆ గోపురములు చాలా ఎత్తుగా ఉండి ఆలయం యొక్క గొప్పతనమును చాటుతున్నాయి. తూర్పు వైపు ఉన్న రాజగోపురము దక్షిణ భారతదేశములోని అన్ని దేవాలయ గోపురముల కన్నా ఎత్తైనది అని చెబుతారు. దీనిని శ్రీకృష్ణదేవరాయలు కట్టించాడు. తూర్పు ఉన్న రాజగోపురపు ద్వారం నుండి లోపలికి అడుగు పెడితే గోడలో గల గణపతికి నమస్కరించి మొదటి ప్రాకారంలోకి అడుగుపెట్టగానే కుడివైపు బ్రహ్మాండమైన 1000 కాళ్ల మండపం దర్శనమిస్తుంది. దానికి దక్షిణంగా దక్షిణ ప్రాకారపు గోడను ఆనుకుని శివగంగ తీర్థం ఉన్నది. దానిలోకి నీరు తిరుమలాంబాదేవి సముద్రము నుండి కాలువ ద్వారా తీసుకొని రాబడింది. శివగంగ తీర్థపు ఒడ్డున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము ఉన్నది. అందులో వలైకాపు మండపము ఉన్నది. ప్రతి సంవత్సరము ఇక్కడ అమ్మవారికి గాజులు తొడిగే ఉత్సవం జరుగుతుంది. సుబ్రహ్మణ్య దేవాలయంలోని ఒక స్తంభము నుండి స్వామి వెలువడి అరుణగిరినాథుని ద్వారా ప్రౌఢదేవరాయలకు దర్శనమిచ్చిన కథను పురస్కరించుకుని ఈ ఆలయానికి కంబత్తిలయనార్ సన్నిధి అని పేరు వచ్చింది. సుబ్రహ్మణ్యులకు సంబంధించిన ఉత్సవములన్నీ ఇక్కడే జరుగుతాయి. సుబ్రహ్మణ్య దేవాలయం దాటగానే ఉత్తరంగా ఉన్న 1000 కాళ్ల మండపం ప్రక్కనే ఆనుకుని భూమి లోపలికి కట్టబడిన ఒక చిన్న మండపం ఉన్నది. ఇది ఒక సిద్ధుని సమాధి స్థలము. ఇది 1000 కాళ్ల మండప నిర్మాణానికి ముందు నుంచే ఉన్నది. దీనినే పాతాళలింగ మండపం అంటారు. 1949లో ఈ పాతాళలింగము ఉన్న ప్రదేశాన్ని పునరుద్ధరించారు. అంతకుముందు అది దుబ్బులతోనూ మన్నుతోనూ కప్పబడి ఉన్నట్లు కొన్ని ఫోటోల వలన తెలుస్తుంది. 1000 కాళ్ల మండపము ఉన్న స్థలమును ఒక కులము వారు శ్రీకృష్ణదేవరాయలకు 500 కాసులకు అమ్మారని శాసనముల వలన తెలుస్తోంది. 1000 కాళ్ల మండప స్తంభములకు పైన క్రింద నాయకరాజుల శిల్పరీతిలో దేవతలు, ఋషులు, పుష్పముల శిల్పములు ఉన్నాయి. మండపం అరుగు మీద పూర్వపు మహావీరుల వీరగాథలు చెక్కబడి ఉన్నాయి. తమిళ మాసములైన ఆణి, మార్గళి మాసములో నటరాజస్వామిని సంప్రదాయానుసారం ఈ మండపంలో నిలుపుతారు. అభిషేకము, పూజ ముగిసిన తరువాత స్వామిని తిరువీధులలో ఊరేగిస్తారు. 1000 కాళ్ల మండపం తూర్పు పడమరలకు 275 అడుగులు, ఉత్తర దక్షిణములకు 395 అడుగులు ఉంటుంది. ఇటువంటి పెద్ద పెద్ద మండపములు ప్రకృతి వైపరీత్యములు వచ్చినప్పుడు ప్రజలకు అండగా ఉంటాయి. శ్రీ రమణ మహర్షి చరిత్ర తెలిసిన వారికి ఆయన పాతాళలింగం భూగృహంలో చాలా రోజులు సమాధి స్థితిలో ఉన్నారని తెలియను. పాతాళలింగం ఉన్న భూగృహం ఒక ప్రత్యేక ఆకర్షణ. పాతాళలింగం ప్రక్కగా పడమర వైపున వాహనముల మండపం ఉంది. దీనిని ఆనుకొని పడమరగా గోపుర సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం ఉంది. అరుణగిరినాథుడు అనే భక్తుడు ఆత్మహత్యకై ఆ గోపురం ఎక్కి దూకబోవుచుండగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రత్యక్షమై రక్షించినందుకు జ్ఞాపకార్థంగా దీన్ని గోపుర సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం అంటారు. శివగంగ తీర్థానికి ఉత్తరంగా అదే ప్రాకారంలో సర్వసిద్ధి వినాయకుని ఆలయం ఉంది. తూర్పున ఉన్న రాజగోపురం నుండి సూటిగా పడమరకు వస్తుంటే ఎడమ ప్రక్కన కంబత్తిలైనార్ దేవాలయము, దానికి ఉత్తరంగా సర్వసిద్ధి వినాయక ఆలయం, కుడిపక్కన 1000 కాళ్ల మండపం, పాతాళ లింగాలయం, దానిని ఆనుకొని వాహనముల మండపం ఉంటాయి. సర్వసిద్ధి వినాయకుని ఆలయానికి
పాతాళ లింగమునకు మధ్య పెద్ద నందీశ్వరుడు దర్శనమిస్తాడు. నందిని దాటి పడమరగా కొన్ని అడుగుల దూరంలో మెట్లు, దానికి కుడివైపున గోపుర సుబ్రహ్మణ్యేశ్వరుల ఆలయము ఉంటాయి. మెట్లెక్కగానే రెండవ గోపురం కనిపిస్తుంది. మెట్లకు ఎడమ ప్రక్కన కళ్యాణ సుందర దేవాలయము, దానికి ఆనుకొని పూదోట ఉన్నాయి. ఈ ఆలయంలో శివలింగం పూజింపబడుతూ ఉంటుంది. దానిని ఆనుకొని ఒక మండపం కూడా ఉంది. రెండవ గోపురమును భళ్ళాల గోపురం అంటారు. దీనిని ఇంతకు ముందు చూసిన పెద్ద నందీశ్వరుడి భళ్ళాల రాజు నిర్మించాడని చెబుతారు. భళ్ళాల మహారాజు కట్టించిన గోపురాన్ని కిళిగోపురము అంటారు. ఈ గోపురంలో అరుణగిరినాథుడు చిలుక రూపంలో ఉండిపోయాడని ప్రతీది. భళ్ళాల గోపురం దాటగానే అశ్వమండపం లేదా 100 కాళ్ల మండపం ఉంటుంది. ఇది రెండవ ప్రాకారం. ఈ అశ్వమండపంలో ప్రస్తుతం దేవాలయపు ఏనుగును ఉంచుతున్నారు. ఈ మండపానికి దక్షిణంగా బ్రహ్మ సరస్సు ఉన్నది. ఇది అరుణాచల మహాత్మ్యం 24వ రోజు పారాయణం సంపూర్ణం.